కొద్దిమంది ఏంటంటే డాక్టర్ల దగ్గరికి పోవడానికి ముందుగా సరే మీరు చెప్పారు ఈ కొంచెం రిలీఫ్ ఉంది. దానికి తోడుగా ఏమైనా హోమ్ రెమెడీస్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కావచ్చు, నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కావచ్చు. ఫస్ట్ మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడి ఎందుకంటే చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీస్ తక్కువ ఖర్చుతో ఇంట్లో మనం మోకాళ్ళ నొప్పులు ఎట్లా తగ్గించుకోవాలో చెప్తా ఉంటారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి హోమ్ రెమెడీస్ మాట్లాడు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, షుగర్ వ్యాధి లేదు. ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, షుగర్ వ్యాధి లేదు. ఏం చేస్తారు వినండి. ఒక గ్లాస్లో పాలు గరం చేసుకోవాలి. దీంట్లో పావు చెంచా పసుపు వేయాలి. ఓకే. దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. ఇది రోజు ఎర్లీ మార్నింగ్ తాగండి. ఓకే. దీంతో మీకు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీసెప్టిక్ ప్రాపర్టీ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. నొప్పి తగ్గుతుంది. ఓకే. షుగర్ వ్యాధి ఉందనుకోండి, నీళ్ళలో వేసుకోండి, తాగండి, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆల్మోస్ట్. మళ్ళీ దాని తర్వాత ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిలే కదా. ఆవాల నూనె దీంట్లో ఎంత తీసుకుంటారు? ఇది ఆల్మోస్ట్ ఒక 30 ml తీసుకోండి. దీంట్లో గరం చేయండి దీన్ని. ఓకే. దీంట్లో ఒక చెంచా పసుపు, కొంచెం మిరియాలు పౌడర్, ఓకే, ఇవి ప్లస్ మీరు దీంట్లో కొంచెం సొంటి పౌడర్ కూడా వేయండి. ఏమవుతుంది? పొయ్యి మీద పెడితే ఇవన్నీ మరుగుతాయి. బంద్ చేయండి, పొయ్యి మరగంగానే బంద్ చేయండి. ఓకే. ఇది బాటిల్లో నింపుకొని పెట్టుకోండి చల్లగా అయినాక. మీరు ఏం చేయాలంటే ఇది కొద్దిగా తీసుకొని మంచిగా షేక్ చేసి మీ మోకాల పైన అప్లై చేయండి. ఓకే. ఓకే. మోకాల పైన అప్లై చేయండి. పడుకునేటప్పుడు మీకు రిలీఫ్ ఉంటుంది. ఇది అయిపోయింది మోకాల సమస్య. ఇప్పుడు దీంతో పాటుగా మీరు మోకాల నొప్పికి ఏంటి మెడిసిన్ చెప్పినారు, అది కూడా ఒకసారి చెప్పండి సార్. రస్టాక్స్ అంటే ఇది ఈ హోమ్ రెమెడీ పాటిస్తూ ఆ రస్టాక్ అనేది ఉదయం ఒక 10 గోళీలు, రాత్రి ఒక 10 గోళీలు, LM5. ఓకే. ఓకే. ఈ వీడియో రివైండ్ చేసి చూడండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసేసి మనం నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఆ నరాల్లో తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి తగ్గాలి అని అంటే హోమ్ రెమెడీ అంటే అదే విధంగా ఆ మెడిసిన్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం సార్. అయితే ఏంటంటే ఇప్పుడు తిమ్మిర్లు, మంటలు వస్తున్నాయి. ఏం చేయాలంటే మీరేం చేయాలి నేను చెప్తా. ఇప్పుడు తిమ్మిర్లు, మంటలు, నరాలు చచ్చుబడిపోయినాయి అంటే ఏం చేయాలి? ఓకే. మీరేం చేయాలంటే ఏంది ఇవి తెలుసా మీకు? మునక్కాయలు. ఓకే. దీన్ని ముక్కలు చేయండి. 4 ముక్కలు చేసుకున్నారా? కుక్కర్లో వేయండి, నీళ్ళు వేయండి, పొయ్యి మీద పెట్టండి, 2 సీటీలు వస్తాయి. ఇది బంద్ చేయండి, తీయండి. ఇది ఒక బౌల్లో తీసుకోండి. ఓకే. చెంచా వేసుకోండి. పప్పు గుత్తితోటి మంచిగా ఇట్లా చేయండి. దాంట్లో ఉన్న కాడీలన్నీ తీసి పడేసేయండి. దీంట్లో కొంచెం మిరియాల బుక్ని, కొంచెం పసుపు, మళ్ళా దాని తర్వాత కొంచెం ఉప్పు కలుపుకోండి. ఇది ఏంటంటే ఇది మొరింగా సూప్. ఓకే. ఓకే. ఈ మొరింగా సూప్ మీరు తాగండి వారానికి 3 నుంచి 6 సార్లు. ఓకే. మీకు నరాలకు మంచిగా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లనే నరాలు చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ డయాబెటిక్ న్యూరోపతి వాళ్లకు హెల్ప్ చేస్తుంది. ఇది చేయండి. ఇది కాకుండా ఇంకోటి చెప్తా. 2 బుక్కలు అన్నం. ఓకే. 2 బుక్కలు అన్నం అంటే తినేటప్పుడు మళ్ళీ సపరేట్గా తినే అవసరం లేదు మన కోసం. 2 బుక్కలు అన్నం స్టార్టింగ్లో మీరు మునక్కాయల పొడి కూడా ఉంటుంది, అవునా కదా? తయారు చేసుకోండి, వేయండి, ఆవు నెయ్యి వేయండి, ఒకరోజు తినండి, నరాలకు మంచిది. నెక్స్ట్ డే పుట్నాల పొడి 2 బుక్కలు. అన్ని పొడులు ఒకటే రోజు తినే అవసరం లేదు, రోజుకి ఒక పొడి. ప్రోటీన్, బి కాంప్లెక్స్, విటమిన్స్ వేరేవి కూడా. పుట్నాల పొడి వేయండి, ఆవు నెయ్యి వేయండి, కలపండి, తినండి. నెక్స్ట్ డే కందిపప్పుల పొడి వేయండి, తినండి. నెక్స్ట్ డే కలియమాకుల పొడి వేసుకోండి, తినండి. ఇవన్నిటితోటి నరాలు గట్టిగా అవుతాయి. ఓకే. ఓకే. అట్లా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. అదేవిధంగా ఈ వీడియోలో ఒక మెడిసిన్ ఏంటి అనేది ఒక్కసారి చెప్పారంటే ఆడియన్కి ఈజీగా అర్థమయ్యే విధంగా వీటితో పాటు
ఆర్జెంటమ్ నైట్రికమ్. ఓకే. ఆర్జెంటమ్ నైట్రికమ్ ఓవరాల్ మీకు నరాల ప్రాబ్లం ఉంటే LM5 ఓకే. 10 గోళీలు పొద్దుగాల 10 గోళీలు పొద్దుమీకి వేసుకోండి, మీకు రిలీఫ్ ఉంటుంది. ఎస్, అవునా కదా? ఎస్. ఇది మొత్తానికి ఎవరైనా సరే ఈ నరాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే సార్ చెప్పినట్టుగా ఈ హోమ్ రెమెడీస్ పాటిస్తూ, అదేవిధంగా ఈ మెడిసిన్ కూడా మీరు వాడి చూడండి. ఇది కొంచెం రిలీఫ్ ఉన్నట్టుంటుంది. ఇది పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అయితే కాదు, రిలీఫ్ పొందడం కోసం మాత్రమే. పూర్తిగా మీకు ట్రీట్మెంట్ విధానం కావాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.